టమాటో ఈ పేరు వినని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అదే రేటు తగ్గిపోయింది అనుకోండి, దీన్ని చాలా చీప్గా చూస్తాం. అదే రేటు పెరిగిపోయింది అనుకోండి, దీని లెవెల్ పెరిగిపోతుంది, దీనిపైన ఉన్న గౌరవం కూడా పెరిగిపోతుంది. కానీ దీంట్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు మీకు తెలిస్తే నిజంగానే దీనిపైన ఉన్న గౌరవం పెరిగిపోతుంది. హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి ఈ టమాటో ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం రండి. హాయ్ అండి, నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనాస్ గ్యాలక్సీ. ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా టమాటోని అది కస్తూరి మంజల్ అంటాం కదా, ఆ పసుపుతో మనం ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకుంటూ ఉంటే వారంలో 3 సార్లు అయినా కనీసం ఫేస్ పైన ఉన్న స్పాట్స్ తగ్గిపోతాయి, అనీవెన్ స్కిన్ టోన్ కూడా తగ్గిపోతుంది. గురించి మీరు లోతుగా గమనిస్తే 34% వైటమిన్ సి అనేది ఉంటుంది. అంటే చాలా అధికంగా వైటమిన్ సి అనేది ఉంటుందండో. అంతేకాదు బయోటిన్ 24% ఉంటుంది, 16% విటమిన్ కే అండ్ 12% కాపర్, 9% ఫైబర్ అనేది ఉంటాయి. ఇది మనం జ్యూస్ రూపంలో తాగినా కూడా దీని బెనిఫిట్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయన్నమాట మన స్కిన్కి. అలాగే మన హెయిర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకో చెప్పనా, ఇందులో 24% వరకు బయోటిన్ అనేది ఉంటుంది కదా. డాక్టర్స్ కూడా మన డైట్లో టమాటోని ఇంక్లూడ్ చేసుకోండి, సలాడ్స్ రూపంలో కానీ ఎలాగైనా మనం మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉన్నాయి. సో మన జుట్టు పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు బయట వినే ఉంటారు బయోటిన్ గమ్స్ అని అమ్ముతున్నారు కదా. సో అది కూడా హెయిర్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ఆ బయోటిన్ 24% అనేది ఈ టమాటోలో ఉందన్నమాట. ఇంకా టమాటోలో విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల స్కిన్ మన చాలా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. అంతేకాదండి, స్కిన్ పైన ఉన్న జిడ్డుతనం తగ్గిపోవాలి అంటే ఫేస్ పైన అనీవెన్నెస్, జిడ్డుతనం ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిలీనెస్, అది తగ్గడం కోసం నేను ఈరోజు ఒక చిన్న ఫేస్ ప్యాక్ అనేది చూపిస్తున్నాను. ఫేస్ ప్యాక్ అంటే ఇది మీరు డైలీ ట్రై చేసినా కూడా తప్పే లేదండి. అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాదండి. సో నేను కొంచెం బేసన్ తీసుకున్నాను, అంటే శనగపిండి తీసుకున్నాను. మీరు టమాటోని హాఫ్ స్లైస్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ టమాటోని మీరు బేసన్లో డిప్ చేసుకుంటూ, అంటే శనగపిండిలో ముంచుకుంటూ మీ ఫేస్ పైన రౌండింగ్స్ అనేది చేసుకుంటూ ఉండండి. ఇలా మీరు పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు కదా. సో ఆ టైంలో కనుక మీరు ఇలా టమాటోని తీసుకొని 5 to 10 minutes పాటు ఫేస్ పైన ఇలా రౌండింగ్స్ చేసుకుంటూ రుద్దుకున్నారనుకోండి, అదేనండి ఫేషియల్కి మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ టమాటోని బేసన్లో డిప్ చేసుకొని ఫేస్ పైన రౌండింగ్స్ లాగా చేసుకోవాలి. సో దట్ ఏంటంటే ఫేస్లోకి ఈ సెరం అనేది, అంటే వైటమిన్ సి అనేది లోపలికి బాగా ఇంకుతుందన్నమాట. దాని తర్వాత మీరు ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి ఆరడానికి. దాని తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నేను మీకు చూపించడం కోసం ఇది డ్రై అయ్యేలాగా ఉంచుకున్నాను. జస్ట్ ఎలా ఉంటుందా అని చెప్పి నేను చిన్న క్లాత్ తీసుకొని దాంతో వైప్ చేసి ట్రై చేశాను అనమాట చూసి. కానీ మీరు వైప్ చేయాలని రూల్ ఏం లేదు, చక్కగా దీన్ని మీరు వాష్ చేసుకుంటే సరిపోతుంది. అదే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అనుకోండి, టమాటోలో టమాటోని మీరు ఇలానే బేసన్లో డిప్ చేసుకున్న తర్వాత మీరు హనీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే పాలల్లో కూడా, అంటే పచ్చి పాలల్లో కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది, అనీవెన్ స్కిన్ టోన్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే స్కిన్ బ్రైట్గా షైనీగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా మీ టైంపాస్ టైంలో చక్కగా టమాటోని యూజ్ చేసి ఒక వారం రోజుల పాటు చేసి చూడండి, ఎలా ఉంది అనేది రిజల్ట్ నాకు చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.